హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నర్కెడిమిల్లి అనే గ్రామం రావడం జరిగింది. ఈ నర్కెడిమిల్లి గ్రామం రావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ గ్రామస్తులు సంవత్సరం పొడవునా పచ్చళ్లను తయారు చేస్తూ ఇక్కడ నుండి అనేక రాష్ట్రాలకైతే ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఉన్న 300 గడపల పైనే తమ జీవనోపాధిగా ఈ పచ్చళ్ళ తయారీని ఎంచుకోవటం జరిగింది. ఇక్కడ ఈ మామిడికాయ సీజన్లో అయితే ఆవకాయ, మావకాయ ఇలా చాలా రకాలైన పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. తరువాత నిమ్మకాయ, అల్లం, కరివేపాకు, గోంగూర ఇలా చాలా రకాలైన పచ్చళ్ళతో ఈ గ్రామస్తులు నిత్యము పచ్చళ్ళ తయారీతో చాలా బిజీగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక మామిడికాయని అయితే 6 ముక్కలుగా కట్ చేసి దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు. లోపల ఉన్న పప్పుని అంతా తీసి శుభ్రపరిచి ఒక చోట అయితే భద్రపరుస్తున్నారు. అన్నట్లు మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కొరకు ఆ బెల్ ఐకాన్ కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కొంచెం ప్రోత్సహించండి. 6 ముక్కలు 8 ముక్కలు దాకా వస్తాం. సన్నగా చేస్తాను చేయించుకున్నాం. దీన్ని బట్టి చేయించాము. మన ఆంధ్రప్రదేశ్ అయితే ఒక 30 సంవత్సరాలు అయిందని మేమైతే 20 సంవత్సరాలు బట్టి చేస్తాము. ముక్కలు ఆడలు అలా కొట్టండి, మేము ఎలా కోసిచ్చేస్తామండి. తీసుకొని చేస్తారండి. అలా మామూలుగా మాకు గోపాలం ఆ సైడ్ నుంచి వాళ్ళే అదే సాంబార్ 4 కూర్చేస్తారు. ఆడిస్తాం కదండి, ఆడిచ్చిన దగ్గర కట్ చేసిన ముక్కలను పక్కన పెట్టి పచ్చడి తయారీ విధానానికి కావలసిన మెటీరియల్ అంతటినీ కూడా ఒక చోటకైతే తెచ్చుకుంటున్నారు. బామ్మగారిని పచ్చడి తయారీకి కొలతలను అయితే అడగటం జరిగింది. కొద్దిగా శాంపిల్ అయితే మనకి ఇక్కడ మా బామ్మగారు చూపిస్తున్నారు, చూడండి ఒకసారి. ఈ పచ్చళ్ళ తయారీకి కావలసిన మెటీరియల్స్ అన్నీ కూడా బామ్మగారిని అడిగి తెచ్చుకున్నారు. కొంచెం ముక్కలకి చీరగా మొత్తం అమ్మ మూసాలము ఆ పిండి పోతాం, మూసాలము ఉప్పు వేస్తాం, మెంతులు వేస్తాం, దీంట్లో ఎల్లిపాయ వేస్తాం. నాలుగు కేజీలమ్మ, 4 కేజీలకి 1 కేజీ కారం వేస్తాం, కేజీన్నర మా పిండి వేస్తాం, కేజీన్నర ఉప్పు వేస్తాము, ఎల్లిపాయలు పావు కేజీ వేస్తాం, కేజీలకి 1 కేజీ కారం వేస్తాం, కేజీన్నర మా పిండి వేస్తాం, కేజీన్నర ఉప్పు వేస్తాము, ఎల్లిపాయలు పావు కేజీ వేస్తాము, కొద్దిగా మెంతులు. ఏంటంటే మనకు ఇప్పుడు కొంచెం కలుస్తున్నారు మీరు. మామూలుగా ఎక్కువ కలపాలంటే మొత్తం అన్ని పరకం వేసి కేజీ లెక్కలో ఉంటాయండి. అంటే కొంతమంది ఆయిల్ అంటే వేస్తా, కొంచెం అలా ఉంచడానికి 3 రోజులు
మగ్గుతుందమ్మా మగ్గి ఇవన్నీ కలిస్తే కదా మగ్గి పట్టుకుంటుందండి ఇది మగ్గుతుంది మగ్గేటప్పుడు 4 రోజులు 5 రోజులు మేము సరిపోతే అందులో సాల్ట్ కట్ వేసుకోవాలి మళ్ళీ ఉడిన కలుపుకోవడానికి ఫస్ట్ ఇలా కలిపేస్తాం మళ్ళీ ఏమైనా వేస్తారు ఇదేనండి ఇది అమ్మా సరిగ్గా సరిపోతుంది మేము వేసిన దానికి కలిపిన దానికి సరిగ్గా సరిపోద్ది మళ్ళీ అర్థం కట్టం ఉండదు కారం కానీ మనం లాస్ట్ లో ఏంటంటే 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది కలుపుకొని మగ్గిస్తారమ్మా ఇవన్నీ మరి కలర్ గా ఏ మామిడికాయలు పులుపు కదండి పులుపు తీస్తుంది దిగుద్ది ఆ ఓట దిగినప్పుడు ఆ ఓటలో ఇవన్నీ కలుపుతాయమ్మా కలిసి అప్పుడు అలా పెట్టుకోండి జమ్ములో చూసారు కదా అలా ఇలా 20 సంవత్సరాలు ఏమవుతాం మెత్తపడదు బాగుంటుంది నిల్వ అనేది ఉంటుందండి బూజు పడుతుంది మరి సమానం సాగి మెత్తపడుతుంది మెత్తపడదు బాగుంటుంది మీ దగ్గర నుంచి ఏ ఊర్లో వెళ్తాయండి మామూలుగా ఏ పచ్చళ్ళు కర్ణాటక భద్రావతి హైదరాబాద్ వైజాగ్ అంటే ఇతర స్టేట్లు కూడా వెళ్తాయండి మొత్తం వెళ్తాయమ్మా బకెట్ 5 బకెట్లు ఎవరి వ్యాపారం ఆడిది 200 150 100 అలాగే వెళ్తాయి హోల్సేల్గా ఎవరు ఉంటారు అంత చేతి వ్యాపారమే వేసుకుని కూడా వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు చూసారు చూడిపోతారు మీరు అవన్నీ హోల్సేల్ ఎక్కుతారు ఇవన్నీ చేతి వ్యాపారం చిల్లరగా మూటలో 5 మూటలు వెళ్ళి బండ్లకి కట్టుకుని అమ్ముకోవాలన్నమాట మేము వెళ్ళిపోతాం ఇక్కడ ఉందా ఇంటింటికి తిరిగి అమ్ముకోవాలి ఏ అమ్ముకుంటుందా ఏ అమ్మలేదా అని ఇంటింటికి తిరగాల్సి వస్తుంది సాయంకాలం దాకా హోల్సేల్కి ఇచ్చాలి ఎవరు కూడా పొద్దున్న వేసారు అవన్నీ హోల్సేల్ చేస్తున్నారండి వాళ్ళు 40 సంవత్సరాలు చేస్తున్నాడు 40 సంవత్సరాల నుంచి మేము 20 ఏళ్ళే 20 సంవత్సరాలు ఆగందా అది రిఫండ్ కుట్టేదండి మళ్ళీ మొత్తం వేస్తే రెండోసారి అర్థమా సమానంగా వచ్చింది ఆడికి దిగిపోతుంది లోడ్ అవుతుందండి 4 రోజులు అయిన తర్వాత ఇలా ఉందండి ఆ తర్వాత మొన్న ఒక 6 రోజుల క్రితం అలాగా నిల అవుతుందండి 5 రోజులు అయితే తయారైపోయింది ఇది మామూలుగా ఏదో తీసుకుంటే తర్వాత ఆవు పిండి కారం సాల్ట్ ఎల్లుల్లిపాయలు మెంతులు అన్ని కలుపుతారు మనకి ఆయిల్ అయితే ఇంకా కలపదు ఆయిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అదే లైన్కి వెళ్ళిన తర్వాత ఎంత కాలం తీసుకుని దానికి ఎంత అయితే అంత మిక్స్ చేస్తాం అంటే ఇందులో ఆయిల్ అనేటప్పటికి ఏ ఆయిల్ అండి సన్ఫ్లవర్ వాడతాం సన్ఫ్లవర్ అండి అదే ఇది కానీ ఇది ఎక్కువ సన్ఫ్లవర్ వాడతామండి గవర్నమెంట్ సన్ఫ్లవర్ ఇంటికాడ అయితే బాగానే ఉండదు అది గవర్నమెంట్ అది వాడతామండి సన్ఫ్లవర్ ఎక్కువ వాడతామండి ఇప్పుడు ఈ డబ్బా వచ్చి ఎంత ఉంటుందండి మామూలుగా యాక్చువల్గా ఎన్ని కేజీలు ఉంటుంది 240 కేజీలు వస్తుంది 240 కేజీలు వస్తుందండి ఇలాగే పార్సల్ చేసుకుని జాగ్రత్తగా దీంట్లో చిన్న బొమ్మల కింద 100 కేజీ బొమ్మలు ఉంటాయి దాంట్లో తీసుకెళ్తాం దాంతో తీసుకెళ్తారండి అంటే మీకు ఎవరైనా ఆన్లైన్ కావాలన్నా ఇస్తాం ఆన్లైన్ కావాలని ఇస్తాం మీకు ఫోన్ చేస్తే కనుక వాళ్ళకి వాళ్ళకి అవైలబుల్గా ఉంటాం